ఇంత సహాయం చేశావు. ఊపిరి పీల్చుకున్నట్లుగా నువ్వు చేసిన ఈ సహాయాన్ని బట్టి వందనాలు. ఇక ముందు జరగబోతున్న కార్యక్రమం అంతటిని మీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రతి గందరగోళాన్ని దూరపరిచి అద్భుతమైన కార్యం ఈ స్థలములు మీరు జరిగిస్తారని నమ్ముచు కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. వాక్యం వినిచుండగా వారి జీవితాల్లో అద్భుతమైన కార్యం చేయండి. ఎవరైనా ఇక్కడ రోగులుంటే స్వస్థపరచండి. ఎవరైనా ప్రభా రక్షణ కావాలని కోరుకుంటే నీ గొప్ప ఉచితమైన రక్షణ దయచేయండి. నీ మాటల ద్వారా వారిని ఆదరించమని, ధైర్యపరచమని, ఉజ్జీవించమని మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ ఇంతవరకు పాడి నిన్ను స్తుతించిన వారందరినీ దీవించమని, సంగీతాలు మీటిన బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయతో అందరూ కూర్చోనండి. వీరు ఎక్కడికి వెళ్ళారు? మురళి. ఓకే మంచిది. ఒక చిన్న కోరస్ పాడదామని అనుకున్నాం. మంచిది. తర్వాత మరొక సమయంలో పాడదాం. మధ్యలో దేవుని యొక్క వాక్యాన్ని, చదవబడిన వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు, దేవుని గొప్ప నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెందునుగాక. ఆయనకే చెల్లునుగాక. కూడి ఉన్న నా ప్రియమైన సహోదరి సహోదరులకు ఇంత చక్కటి కూటాన్ని ఏర్పాటు చేసినటువంటి గాంధీ గారి యొక్క చిన్న కుమారుడు బెన్యమీనుకు, వారి కుటుంబానికి, చేరి ఉన్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులు, స్నేహితులు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. ఒకరికొకరు వందనాలు తెలియపరచుకోవడం చాలా మంచిదని మరొకసారి మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. దీన్ని ఈ పక్కకు తీసుకొచ్చి గుడుగులు ఇబ్బంది పెట్టేస్తాం, మనం మూల పెట్టేస్తాం. ఓకే, సరిపోతుందా? ఇంకొంచెం ఇలాగా కొద్దిగా సరిపోతుంది. క్షమించండి, ఎందుకు మార్చానంటే కొంచెం ఈ అంబ్రెల్లాస్, ఈ గొడుగు ఉన్నాయి కదా, అవి నన్ను మీకు నాకు కమ్యూనికేషన్ లేకుండా చేస్తున్నాయి. అందుకునని ఇటు వచ్చాను, గాలి కోసం కాదు. ఆమేన్, హల్లెలూయా. దయతో గుర్తించండి. ఎందుకంటే ఈ రెండు గొడుగులు కూడా మిమ్మల్ని నేను చూడనివ్వకుండా, మీరు నన్ను చూడనివ్వకుండా కొంచెం అడ్డుగా ఉన్న కారణాన్ని బట్టి నేనే ప్రక్కకు రావాల్సి వచ్చింది. సరే, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం విందామా? ఎంతమంది వాక్యం మీద ఆసక్తి కలిగి ఉన్నారు? అద్భుతమైన ఫంక్షన్ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. సాధారణంగా ఫంక్షన్లో ప్రభు మాట వినడం అనేది కష్టం. వచ్చామా, త్వరగా భోజనాలు ఏర్పాటు చేశారా, ఏదైనా మనం కట్న కానుకలు ఇచ్చామా, తిరిగి వెళ్ళామా అనేటువంటి ఆలోచనతో చాలామంది ఉంటారు ఇక్కడ. కానీ ఈ ప్రాంతంలో, ఈ స్థలంలో జరుగుతున్న ప్రతి కూటానికి కూడా వాక్యం చాలా ప్రాముఖ్యమై ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే పాటలు ఎంత ప్రాముఖ్యమైనవో దేవుని వాక్యం కూడా అంత ప్రాముఖ్యమై ఉన్నది. ఎందుకంటే వాక్యం లేకుండా ఏ కూటానికి కూడా ముగింపు రాదు, ముగింపు లేదు. వాక్యం లేకుండా ఆశీర్వాదమే లేదు ఆ కూటానికి. అర్థమవుతుందా? అసలు వాక్యం లేకుండా కూటాలకు అసలు ఆశీర్వాదమే ఉండదు. అందుకు వాక్యం అనేది చాలా అవసరమై ఉన్నది. నేను ఆల్రెడీ బెన్యమీనుకి తెలియపరిచాను, సతీష్ కూడా తెలియపరిచాను. వారు ఎప్పుడైతే సమయం అయ్యింది అని నాకు సిగ్నల్స్ ఇస్తారో అప్పుడు ఆగిన తర్వాత ఆశీర్వాదముతో ఈ కూటాన్ని ముగిస్తాం. అంతవరకు మీరు వినాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. వచ్చిన బంధువులు, స్నేహితులు వాక్యం వినడానికి ప్రయత్నించండి. ఆయా స్థలాల్లో ఉన్న వారందరూ కూడా వాక్యం వినండి. మీరు అనుకుంటారు ఇలాంటి ఫంక్షన్లో ఏదో రెండు మాటలు చెప్తే సరిపోద్ది అన్నట్టుగా ఆలోచనతో చాలామంది ఆ ప్రభావాలతో ఉంటారు ఇక్కడ. కానీ వాక్యం నీకు చాలా ప్రాముఖ్యమని తెలుసా? జీవితానికి వాక్యం చాలా అవసరమని తెలుసా మీకు? మన దేహానికి
ఇదిగో కనబడుతున్నటువంటి ఈ 5-6 అడుగుల దేహానికి ప్రతిరోజు ఆహారం ఎంత అవసరమో ఆమేన్, లోపల ఉన్నటువంటి అంతరంగ పురుషుడికి దేవుని వాక్యము అంత అవసరమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే వాక్యం లేకుండా ఏ మనుష్యుడు కూడా మానవత్వం కలిగి ఉండలేడు. అందుకే ఈ కాలపు ప్రవక్త బ్రహ్నాం అన్నాడు, దేవుని వాక్యము అనగా పరిశుద్ధాత్మ లేకపోతే ఆ మనిషి మృగంగా ఉంటాడని చెప్పాడు. ఆ స్త్రీ అయినా పురుషుడైనా, ఇంకొకటి చెప్పనా, పిల్లలైనా యవనస్తులైనా, వాక్యం అనేది పరిశుద్ధాత్మ అనేది వాళ్ళ జీవితాల్లో ఏలుబడి చేయకపోతే ఆ వ్యక్తి మృగము వంటి స్వభావంతో జీవిస్తాడని చెప్పాడు. అది 100% వాస్తవం. అందుకే ఈరోజు ప్రపంచంలో ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి, మారణకాండ జరుగుతుంది, ఒకరి మీద ఒకరు విరుచుకుపడుతున్నారు, దేశాలకి పడట్లేదు. ఇంత విధ్వంసం ప్రపంచంలో మనం చూడగలుగుతున్నాం. మనిషి ఎందుకు మూర్ఖుడిగా మారిపోతున్నాడంటే వాక్యము లేక, పరిశుద్ధాత్మ వారిని తాకక. రైట్, భవిష్యత్తు వాక్యాన్ని ప్రేమించే వారికి అర్థమవుతుంది. ఒకవేళ వాక్యం ఇప్పుడే వింటున్న వారికైతే కొంచెం మీకు వాక్యమే అంత శక్తి గలదా అనే ప్రశ్న మీలోకి వస్తుంది. ఎంత శక్తి గలదు అనేది నేను కూడా మీకు చెప్తా. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో చదవబడినటువంటి లేఖనం యొద్దకు వెళ్ళే ముందు కొంచెం ఉపద్ఘాతం, ఇంట్రడక్షన్. పరిశుద్ధ గ్రంథంలో భయంకరమైనటువంటి వ్యసనాలతో జీవించే వారిని ప్రభుత్వాలు మార్చలేదు, కుటుంబాలు మార్చలేదు, వ్యవస్థ మార్చలేదు, కానీ దేవుని వాక్యం మార్చింది. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది వ్యసనాలతో, వాక్యానికి దూరంగా, వారికి నచ్చినట్టుగా జీవించే జీవితాలు మనము చాలా చూడగలం లేఖనాల్లో. అవునండి. అయితే వారందరినీ కూడా సాధుపరిచింది, క్రమపరిచింది, నెమ్మదిగా చేసింది, స్థితిగతులను మార్చింది. ఏంటో తెలుసా? అది దేవుని వాక్యమైంది, ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యమే మనిషికి నెమ్మదినిచ్చేది, దేవుని వాక్యమే మనిషిని మానవత్వంగా నడిపించేది. మరి ఏ చట్టానికి లేదది, వాక్యానికి మాత్రమే ఉన్నది. అందుకునని వాక్యాన్ని మనం ఎక్కువగా ప్రేమించగలిగితే వాక్యమే మన జీవిత విధానాన్ని మారుస్తుంది. మన పద్ధతులను సరిచేసేది వాక్యమై ఉన్నది. ఆమేన్ చెప్పగలరా? దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములో చాలా భయంకరమైన పాపాత్మురాలని ఒక స్త్రీని మనము చూడగలం, కానీ ఆమె జీవితాన్ని మార్చింది వాక్యమే. ఆమేన్, హల్లెలూయా. ఆమె జీవితాన్ని సరిచేసింది వాక్యమే. అందుకునని వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైంది. వాక్యం అంటే ఇష్టపడే వారిని దేవుడు దీవిస్తాడు. ఎందుకు? దేవుడే వాక్యమై ఉన్నాడు, వాక్యమే దేవుడు. గ్లోరీ, హల్లెలూయా. ఇప్పుడు మనం చదువున్నటువంటి లేఖనం వద్దకు వెళదాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 14వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడి ఉన్నది. అదేంటంటే చూడండి, యేసు అది చూచి కోపపడి అంటే యేసయ్యకు కోపం వచ్చిందా? అంటే యేసయ్యకు కోపం వస్తుందా? మాట్లాడతలేదేంటి? యేసయ్యకు కోపం వస్తుందా? యేసయ్య కోపపడతాడా? లేఖనంలో ఉందా? ఉంది. కానీ యేసయ్యను ఒక కోణంలో చూసి మోసపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు. ఆయన కరుణామయుడు అని, ప్రేమామయుడని,
జాలి గలవాడని, ఆ కోణం చూసే చాలామంది ఈరోజు మోసపోతున్నారు. కానీ ఆయన కోపపడు దేవుడని కూడా తెలియాలి. దేవునికి స్తోత్రం. ఆయన కోపపడే దేవుడని కూడా మనకి తెలియాలి. అది తెలిస్తేనే ఖచ్చితంగా వాక్యం యొక్క విలువేంటో అర్థమవుతుంది. దేవుని తత్వం ఏంటో మనిషికి పరిపూర్ణంగా అర్థమవుతుంది. మనం ఎలా జీవించాలో మనం అర్థం చేసుకోగలం. హల్లెలూయా. యేసు అది చూచి కోపపడి, సందర్భం ఏంటంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యేసు అది చూచి కోపపడి, ఏంటది? ఏం చూశాడు? ఎందుకు కోపం వచ్చింది ఆయనకి? ఏం చూశాడంట? ఏం చూస్తే కోపం వచ్చింది యేసయ్యకు? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఒక అద్భుతమైన కూటంలో ఉన్నాడు. ఆమేన్. ఒక అద్భుతమైన ప్రార్థన కూటంలో ఉన్నాడు. ఆయనే వండర్ఫుల్ మెసెంజర్, అద్భుతమైన ఉపదేశకుడు ఆయనే. ఆమేన్. ఆ సమయాలలో కుటుంబాలతో యేసయ్య దగ్గరకు వెళ్తున్నారటండి. కుటుంబాలతో యేసయ్య దగ్గరికి వెళ్తున్నారట. అయితే యేసుక్రీస్తు మాట్లాడుతున్న సమయాలలో వారి బిడ్డలు దీవించబడాలని, పాయింట్ పట్టుకోండి, వారి బిడ్డలు దీవించబడాలని. మీకు తెలుసా, మనుషుల దీవెన కొంత మాత్రమే, కానీ యేసు దీవెన లేకపోతే మనుషుల దీవెన వ్యర్థం. నేనేం చెప్పాను పాయింట్ ఇది? మనుషు యొక్క దీవెన అవసరం కాదంటలేదు, కానీ దేవుని దీవెన లేకుండా మనుషుల యొక్క దీవెన వ్యర్థం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచుండున లేఖనంలో చూడగలం మనం. దానికి ఆమేన్ చెప్పగలరా మీరు? దేవునికి మహిమ కలుగును గాక. కనుక చూడండి, అక్కడ వారి బిడ్డలు దీవించబడాలని యేసయ్య యొద్దకు తీసుకొచ్చారటండి. వారి చంటి బిడ్డలను, తమ చంటి బిడ్డలను యేసుక్రీస్తు యొద్దకు తీసుకొచ్చారటండి. ఆ యేసుక్రీస్తు అది చూశాడు, ఆ బిడ్డలను తీసుకురావడం చూశాడు, ఆ బిడ్డలు యేసయ్య దగ్గరకు నడిచి వెళ్ళడం చూశాడు. చూడగానే ఆ పక్కన చాలామంది వ్యక్తులు అన్నారు, ఆ చంటి బిడ్డలను ఆటంకపరిచారు. అది వాక్యం. ఆ చంటి బిడ్డలను ఏం చేశారు? ఆటంకపరిచారు. ఏమంటున్నారు తెలుసా? ఈ పెద్దోళ్ళ మీటింగ్లో మీరెందుకు? ఇవి మీకు అర్థం కావు. ఎందుకు ఇక్కడ? వెళ్ళండి, అలా వెళ్ళండి, ఇలా వెళ్ళండి, అక్కడికి వెళ్ళొద్దు, ఆగండి అని చెప్పి వాళ్ళ మీద దాన్ని ఏమంటారంటే కసురుకుంటూ, రుషరుషలాడుతూ, వెళ్ళొద్దు అని చిన్న పిల్లలను ఆటంకపరుస్తున్నారటండి. చిన్న పిల్లలను ఏం చేస్తున్నారు? ఆటంకపరుస్తున్నారటండి. ఆమేన్. హల్లెలూయా. ఆ ఆటంకపరిచేటనేది యేసు చూసి, ఆమేన్, అది చూసారా? యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. ఎంతమంది దానికి ఆమేన్ చెప్పగలరు? మీరు మీ చేతులు ఎత్తి ఆమేన్ చెప్పగలరా? వాక్యం అంటే ఇష్టమేనా మీకు? ఈరోజు నిశ్చయంగా ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని దేవుడు దీవించగలడా? రైట్, ఖచ్చితంగా దీవిస్తాడు ఆయన. ఆమేన్. ప్రభు ఈ రోజు నన్ను దీవిస్తాడనే ఆశ ఎంతమందికి ఉంది? ప్రభు దీవెన లేకుండా నీవు ఇక్కడ ఎంత దీవెన అని అనుకున్నా అది దీవెన కాదు. వాస్తవం. దేవుడు దీవించిన మనుషుడు ధన్యుడు. హల్లెలూయా. ఇక్కడ పాయింట్కి వద్దాం మనము. యేసుక్రీస్తు దగ్గరికి ఆ పిల్లలు వెళదామనేటువంటి ఆశతో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు ఏం చేశారంటే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆటంకపరుస్తున్నారు, అభ్యంతరం చేస్తున్నారు, అక్కడ డిస్టర్బ్ చేస్తున్నారు వెళ్ళనివ్వకుండా. మీకు ఒక పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు ఆ మెసేజ్ ఇస్తున్నటువంటి సమయాలలో అక్కడ చాలా వేల మంది కూడుకున్నారు, వాక్యం వింటున్నారు. కానీ అక్కడున్న బిడ్డలు, ఆ చంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారిలో ఒకలాంటి క్రమశిక్షణ వచ్చింది. అసలు వాళ్ళు అల్లరి చేయట్లేదు.
యేసు కన్నుల వైపే చూస్తున్నారు ఆ పిల్లలు. యేసు నోటి వెంబడి వచ్చే ప్రతి మాట వాళ్ళు గ్రహిస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆ కూటానికి, ఆ పెద్దల కూటానికి ఈ పిల్లలు కూడా వచ్చారటండి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు చాలామంది చూడండి కూటాలను వేరు చేసేస్తున్నారు. పిల్లల్ని కూడా తీసుకెళ్ళట్లేదు. ఈరోజు చంటి బిడ్డలను కూడా తీసుకెళ్ళట్లా. వెంటనే వాళ్ళు ఆటంకపరచుట యేసుక్రీస్తు చూచి వారిని ఆటంకపరచకండి, వారిని అభ్యంతరపరచొద్దు. ఆ మాటని ముగించేస్తే ఎంత బాగుండు ఆయన, ఎంత బాగుండు. మీకేనా అర్థమైందా పాయింట్? చిన్న బిడ్డలను ఆటంకపరచనివద్దు, నా యొద్దకు రానివ్వండి అని మెసేజ్ ముగిస్తే బాగుండు కదా. అక్కడ ముగించుకుండగా అంటాడు, ఆమేన్, చంటి బిడ్డలను నా యొద్దకు రానివ్వండి, వారిని ఆటంకపరచొద్దు. అద్భుతం, సరిపోయింది, అలాగా సరిపోయింది. కానీ అంటాడు అక్కడ, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. అంటే అక్కడ కూర్చుంటున్న పెద్దలది రాజ్యం కాదా? అక్కడ కూర్చుంటున్నటువంటి బిషప్లకి పరలోక రాజ్యం రాదా? అక్కడున్న పెద్దలకి పరలోక రాజ్యం లేదా? అక్కడున్న స్త్రీ పురుషులకి పరలోక రాజ్యం లేదా? చిన్నపిల్లలదేనా పరలోక రాజ్యం? అక్కడ మీరు పాయింట్ పట్టుకోగలిగితే, చిన్న పిల్లలను చూచి ఆటంకపరచొద్దు, వారిని నా యొద్దకు రానివ్వండి అన్నాడు. ఈలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు. ఈలాంటి వారిదంటే చిన్న పిల్లలు అని దాని అర్థం కాదు. ఒకవేళ అర్థమవుతే అర్థమవును గాక. కానీ చిన్న పిల్లలలో ఉన్నటువంటి మనసు ఏదైతే ఉందో, హల్లెలూయా. ఇప్పుడు నాయని స్త్రీ ఉంది ఇక్కడ, పెళ్లి కూతురు, ఆమేన్, పెళ్లి కూతురు ఉంది ఇక్కడ, నాయని స్త్రీ, నాయని, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు ఈ కుమార్తె ఉంది. ఇప్పుడు ఈ కుమార్తె నేను కోపడ్డా అనుకోండి, కాసేపు అంటది, కోపడ్డాడని గ్రహించి నా దగ్గరికి రాదు. తర్వాత ప్రేమించి నేను చేతులు చాపి పిలిచాను అనుకోండి, వెంటనే దగ్గరికి వచ్చేస్తుంది. ఆమె కోపపడుతుంది. నెక్స్ట్ వెంటనే కోపం పోగొట్టుకుని ఆమె తిరిగి అదంతా మర్చిపోయిన దగ్గరకు వచ్చేస్తుంది. చిన్నపిల్ల యొక్క మనస్తత్వం అది. మనకైతే సంవత్సరాలు పట్టేస్తున్నాయి, పగ రేగిపోతూ ఉంటుంది. సంవత్సరాలు కసి రేగిపోతూ ఉంటుంది. కాళ్ళకు కత్తి కట్టేస్తాం మనం. ఎలా పరలోకం వెళ్తాం? పరలోకం నీది కాదు, ఇలాంటి వారిదే. గ్లోరీ, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇది బహుశా మీరు ఎప్పుడూ వినలేని సంగతి నాకు తెలుసు. ఎందుకంటే విలియం మ్యారియన్ ప్రవక్త అనే ఈ కాలపు వర్తమానికుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. ఆమేన్, హల్లెలూయా. మీరు దీవించబడతారు, వినండి జాగ్రత్తగా. ఆమేన్, ఆమేన్. చూడండి, పాత నిబంధన గ్రంథంలో ఒక చట్టం ఉన్నది. పాత నిబంధన గ్రంథంలో ఒక చట్టం, ఒక అద్భుతమైన చట్టం. ఏంటి చట్టం అంటే, చిన్నపిల్లలకు ఆ సమాజ మందిరానికి తీసుకువెళ్ళి, చిన్నపిల్లలు అంటే 8వ రోజు ఆ పిల్లలను తీసుకువెళ్ళి ఆ చిన్నపిల్లలను దేవునికి ప్రతిష్ఠించి సున్నతి చేపించేవారు. బహుశా ఇది మీకు అర్థమవుతే మంచిది, అర్థం అవ్వకపోతే తర్వాత చెప్తాను. దేవునికి మహిమ కలుగును గాక. చిన్నపిల్లలకి దేవునికి ప్రతిష్ఠించి సున్నతి చేపించేవారు. అంటే చిన్నప్పుడే వాళ్ళు ఏం చేసేవారంటే దేవునికి మొదటిగా ప్రతిష్ఠించేవారు. ఆమేన్, ఆమేన్. అదే చట్టం ఎరిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో యెహోవాగా ఉన్న ఆయనే చట్టాన్ని జారీ చేశాడు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా వచ్చి అదే చట్టాన్ని జ్ఞాపకం చేసుకుని చంటి బిడ్డలను నా యొద్దకు రానివ్వండి. అంటే పాత నిబంధనలో చట్టం ఏదైతే ఉందో, చిన్నపిల్లల ప్రతిష్ఠిత కార్యక్రమం ఏదైతే ఉందో,
అది క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు జ్ఞాపకం చేసుకుని, ఆమేన్ హల్లెలూయా, చంటి బిడ్డలు నా యొద్దకు రానివ్వండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అంటాడు ఆయన. గ్లోరీ హల్లెలూయా. పాత నిబంధన చట్టం, క్రొత్త నిబంధన అమలు. ప్రభువునే యేసుక్రీస్తు అంటాడు రానివ్వండి అన్నాడు, రానివ్వండి అన్నాడు. ఎందుకు రమ్మన్నాడు అంటే ఆ పిల్లలు చాలా అద్భుతంగా దేవుని మాట వింటున్నారటండి. అదొకటే కారణం కాదు, వాళ్ళు ఉన్న మనస్తత్వం అద్భుతం. ఆమేన్ హల్లెలూయా. చిన్న పిల్లను నా యొద్దకు రానివ్వండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అనే మాట యేసులో ఎందుకు వచ్చేసింది అప్పటికప్పుడు? ఈయన చెప్పే మాటలన్నీ పరలోకం వెళ్ళడానికే చెప్తున్నాడు. అప్పటికి కోటాలు పెట్టాడు చెప్తున్నాడు ఆయన, అర్థమైందండి. కానీ కొంతమంది రొట్లు చూస్తున్నారటండి. ఇలా రొట్లు అందరికీ సరిపోతాయే, రొట్లు కావాలి మరి ఎలాగేంటి, ఇంతమందికి సరిపోవాలి అని రొట్లు ప్లానింగ్లో ఒకరేమో కాంపౌండ్ ప్లానింగ్లో ఒకరేమో ఏంటిది అలాగా ఇలాగని హడావుడి చేసేవారు ఒకరు. యేసు పరలోక సంబంధమైన విషయాలు బోధిస్తుంటే వీళ్ళు వినడానికి మనసు లేదు. కానీ చిన్నపిల్లలు అయితే ఆయన మాట జాగ్రత్తగా పెట్టినారటండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉద్దేశం అది ఒక్కటే కాదు, ఒక చిన్న కోణం మీకు బోధిస్తున్నాను అంతే. చాలా ఉద్దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పిల్లలను తీసుకురాగానే యేసు ఆ పిల్లలను ఎత్తుకున్నాడటండి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఎత్తుకున్నాడటండి. యేసు ఆ పిల్లలను దీవించాడట, యేసు ఆ పిల్లలను ఆశీర్వదించాడట. ఆమేన్. మరి ఈ మధ్యాహ్న కాలంలో మీ పిల్లలను దేవుని సన్నిధిలోనికి ప్రతిష్ఠ చేయుచున్నారా? చాలామంది చూడండి, అన్యుల ఆచారం చూస్తే చంటి పిల్లలకు ముందు టెస్ట్ పెడతారు. అక్కడ ఒక కత్తోటి పెడతారు, తర్వాత ఏమో అక్కడ ఏదైనా ఒక పదార్థం పెడతారు, ఒక పరసు పెడతారు, నానా రకాలు పెట్టి వెళ్ళి ఏదోటి తీసుకో అన్నట్టుగాని వదులుతారు. ఏది తీసుకుంటే అది అవుతారట. ఇది ఒక అన్యాచారం. కానీ లేఖనం ఏం బోధిస్తుందంటే కత్తి, కర్ర, తుపాకీ, లేకపోతే తిండి, డబ్బు కాదు పెట్టడం. నువ్వు నీ బిడ్డను తీసుకెళ్ళి యేసయ్య చేతిలో సమర్పించాలి. నీ బిడ్డను తీసుకెళ్ళి యేసయ్య చేతిలో ప్రతిష్ఠించాలి. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. మీకు తెలుసా, యేసుక్రీస్తు ప్రతిష్ఠించిన ఆ బిడ్డలు ఆమేన్ దీవించబడ్డారని చెప్పాడు. అక్కడ వారికి గొప్ప దీవెన వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది. ఆమేన్ హల్లెలూయా. ఓకే, వెళ్ళి నీ పనులు చూసుకునేనా. ఎంతమంది ఆమెను చెప్పగలరు? నాకు మాత్రం కొంచెం మీరు వెనకాల సిగ్నల్లో ఉండే అయ్యింది, వంటలు అన్నీ అవుతున్నాయి అన్నప్పటికీ నేను ఆమెను చెప్తాను. నేను చెప్పింది అని అర్థమైందా? ఓకే, రెడీగా ఉండండి. ఆమేన్ హల్లెలూయా. ఎందుకంటే మనం ఇంకా వాక్యంలోకి వెళ్ళలేదు, పై సంగతులు మాత్రమే చూడగలుగుతున్నాం. ఇంకా చాలా సంగతుల్లోనికి మనం వెళ్ళాల్సి ఉంది. ఇప్పుడు ఎంతమంది నాకు కూడా వస్తారనేది నాకు తెలీదు. ఆమేన్, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? ఎంతమంది దేవునికి మహిమకు చెప్పగలరు? పుత్ర స్వీకారం అనేటువంటి వర్తమానంలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని నేను మీకు తెలియపరచాలని, ఆత్మీయ పుత్ర స్వీకారము, ఆత్మీయ స్పిరిచువల్ అడాప్షన్, ఆత్మీయ పుత్ర స్వీకారము అనే వర్తమానం నుంచి ప్రవక్త అన్నాడు, పాత నిబంధనలో వారు బిడ్డను సున్నతి చేసిరి, చిన్నప్పుడే తీసుకొచ్చి సున్నతి చేసిరి. ఆమేన్ హల్లెలూయా. మరియు దానిలో వారు సున్నతి చేసిరి, మరియు క్రొత్త నిబంధనలో వారు దీనిని చేసిన ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గమే తమ బిడ్డలను యేసుక్రీస్తు చేతిలో ఉంచుట. ప్రవక్త అన్నాడు, నీ బిడ్డను దేవునికి ప్రతిష్ఠిత చేయగలిగితే 12 సంవత్సరాల వరకు ఆ కాపుదల, ఆ ప్రతిష్ఠత, అభిషేకం ఉంటుందని చెప్పాడు. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు.
నువ్వు మొదటి సంవత్సరంలోనో నెలలోనో తీసుకొచ్చి దేవుని మందిరంలో దేవుని సేవకుని చేతిలో ఉంచి నా బిడ్డను ప్రతిష్ఠించండి నువ్వు ఎప్పుడైతే తల్లిదండ్రులుగా అడుగుతారో అప్పుడు సేవకుడు పెద్దలను సంఘపూర్వకంగా ఆ బిడ్డను ఎత్తుకుని ప్రభువుకు సమర్పించి ప్రతిష్ఠత ఎప్పుడైతే జరుగుతుందో ఆ రోజు నుండి ఆ బిడ్డకు 12 సంవత్సరాల వరకు దేవుని సకీనా మేఘము కాపుదల అవసరమై ఉంటుంది. ఎల్లప్పుడూ కాపుదలతో ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ 12 సంవత్సరాలు దేవుని కాపుదల బిడ్డపై ఉంటుంది. అది అవసరం. ఆ 12 సంవత్సరాలు కాపుదల అనేది దేవుడు ఆ ప్రతిష్ఠిత కార్యక్రమంలో పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే చంటి బిడ్డలను దేవుని దగ్గరికి తీసుకురావాలి. చంటి బిడ్డలను చాకుల దగ్గరికి కాదు, చంటి బిడ్డలను అక్కడికిక్కడికి కాదు, అవి ఇవి ఎన్నుకోమని చెప్పడం కాదు. చంటి బిడ్డలను దేవుని వాక్యం దగ్గరకు తీసుకురావాలి. యేసు క్రీస్తు యొద్దకు తీసుకురావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిష్ఠించిన 12 సంవత్సరాలు దేవుని యొక్క సకీనా మేఘము వారికి తోడుగా ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుంది అయ్యగారు? 12 సంవత్సరాలు అయిన తర్వాత దేవుని కాపుదల ఆగుతుంది. అప్పుడేం చేయాలంటే వాడు ఎదుగుతాడు, వాక్యం అర్థం చేసుకున్నాడు కనుక యవనస్తుడిగా అంటే 12 సంవత్సరాలు ఆ వయస్సు దగ్గరకు వచ్చేటప్పటికి తిరిగి మరలా అతడు కొత్తగా జన్మించాలి. బాప్టిజం యొక్క అనుభవంలోనికి రావాలి. ఈరోజు 70 సంవత్సరాలు వచ్చినా 60 సంవత్సరాలు వచ్చినా జీవితాలకి బాప్టిజం లేదు, మారు మనసే లేదు, దేవునితో సహవాసం చేద్దామన్న ఆలోచనలే లేవు. అరే ఎంత భయంకరమైన పరిస్థితి ఇది. మరి పాత నిబంధనలు అలా ఉండేవారు కాదు. వారు చంటి బిడ్డలను తీసుకెళ్ళి సున్నతి చేపించేవారు. ఆమేన్, అది చట్టం. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి యేసు క్రీస్తు దగ్గరికి ఆ చంటి బిడ్డలను నడిపించడం చూడగలుగుతున్నాం మనము. ఆమేన్, హల్లెలూయా. చూడండి, వారు దీన్ని చేసిన ఒకే మార్గము, వారు తమ చంటి బిడ్డలను ప్రభువైన యేసు నొద్దకు తీసుకుని వచ్చిరి. ఎక్కడ తీసుకొచ్చారు? ప్రభువైన యేసు క్రీస్తు నొద్దకు తీసుకుని వచ్చిరి. మరియు అతడు తన చేతులతో పైకెత్తి, ఆమేన్, చేతులతో పైకెత్తి ఆ బిడ్డలను ఎత్తుకొని పైకెత్తి చూడండి వారిని ఆశీర్వదించెను. ఈ ఆశీర్వాదం ఎవరిదండి? ప్రభువైన యేసుక్రీస్తుది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు బెంజమిన్ను జాన్సీని ప్రేమించి ఇచ్చినటువంటి నాయన స్త్రీ ఏ విధంగా వచ్చింది తన ఒడిలోనికి? దేవుని యొక్క ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా. ఆ బిడ్డను ఇప్పుడు ఎవరికి ప్రతిష్ఠించాలి? దేవునికి ప్రతిష్ఠించాలి. దేవుని కాపుదల, ఆమేన్, దేవుని ఆశీస్సులు ఆ బిడ్డపై ఉంటుంది. ఎందుకు ఇలా చెప్తున్నారు పాస్టర్ గారు? సమూయేలు జీవితం తెలుసా మీకు? సమూయేలు ఎప్పుడు వెళ్ళిపోయాడు దేవుని సన్నిధిలోనికి? గ్లోరీ, హల్లెలూయా. పాలు విడిచిన వెంటనే, ఆమేన్, ఆమె తీసుకువెళ్ళి ఆ దేవాలయంలో వదిలేసింది. అతడు ప్రపంచానికి ఒక గొప్ప ప్రవక్త అయిపోయాడు. ఆమెను చెప్పగలరా? దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే లేఖనములు అంటది, బాలుడు లేక బాలిక నడవవలసిన త్రోవను వారికి నేర్పము. నడవవలసిన త్రోవ వారికి నేర్పాలి. ఈరోజు బ్రేక్ డ్యాన్స్ కాదు నేర్పవలసింది పిల్లలకి, షేక్ డ్యాన్స్ కాదు నేర్పవలసింది, స్నేక్ డ్యాన్స్ కాదు నేర్పవలసింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. క్యాట్ వాక్ కాదు నేర్పవలసింది, బ్యూటీ కాదు నేర్పవలసింది, దేవుని వాక్యం నేర్పాలి. ఎందుకు? లేఖనములో రాయబడి ఉంది, నీ బిడ్డను దేవునికి ప్రతిష్ఠించాలి. అప్పుడు నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. సమూయేలు ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు, గొప్ప ప్రవక్త. తెలుసు కదా మీ అందరికీ? తెలుసా మీకు? నేను బాబీ వాళ్ళ ఇంటి దగ్గర చెప్పాను. ఆ పాయింట్స్ కూడా మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి. మీకు తెలుసు కదా, మోషే బాలుడిగా ఉన్నప్పుడు, చంటి పిల్లాడుగా ఉన్నప్పుడు తల్లి యొక్క స్తన్యపానం చేస్తున్నప్పుడే తన దేవుడు ఎవరో అనేది గుర్తించాడు. ఆమేన్.
తను ఐగుప్తుని కాను అని గుర్తించాడు. అంటే తల్లి, హల్లెలూయా, తల్లి తన బిడ్డకు ఏ స్థలములో ఉండవలసిన వాడవు, ఎవరి వాడవు, ఎవరు అనుగ్రహిస్తే పుట్టావో అనేది తల్లి నేర్పిస్తున్నట్టండి బిడ్డకి. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో నేను ప్రార్థించి ప్రార్థించి కన్నీళ్లు కార్చి రోదిస్తే నువ్వు పుట్టావు, దేవుని ద్వారా నువ్వు పుట్టావు అని మోషే తల్లి మోషేకి నేర్పించిందటండి. ఎంత అద్భుతమైన తల్లి! అలాంటి తల్లులు ఈరోజు కావాలి. ఆమేన్, హల్లెలూయా. అలాంటి తల్లిదండ్రులు ఈరోజు అవసరమై ఉన్నది. దేవునికి అలాంటి తల్లిదండ్రులు ఈరోజు అవసరం. గ్లోరీ, హల్లెలూయా. అందుకే ఇప్పుడు మోషే ఏం చేశాడు? మనము హెబ్రీ 11లో చూస్తే మోషే పెద్దవాడైనప్పుడు అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే యేసుక్రీస్తుతో నింద అనుభవించుట, దేవునితో శ్రమలు అనుభవించుట మేలని ఎంచుకునే ఆ యొక్క ఆలోచన ఎలా వచ్చింది? నేర్పించడం ద్వారా, బోధించడం ద్వారా. మీకు తెలుసా, మత్తయి, మార్కు, లూకా, యోహాను ఎన్ని సువార్తలు బైబిల్లో? ఎన్నండి? 4 సువార్తలు. కానీ ప్రవక్త అన్నాడు 5వ సువార్త తల్లి అయి ఉంది అన్నాడు. 5వ సువార్త ఎవరట? తల్లి. ఈ 4 సువార్తలు విని 5వ సువార్తగా తల్లి తమ బిడ్డలకు బోధించాలంట. అసలు తల్లికే సువార్త తెలియకపోతే బిడ్డలకు ఏం బోధిస్తుంది? అసలు తండ్రికే సువార్త తెలియకపోతే, క్రీస్తు ప్రేమ తెలియకపోతే బిడ్డలకు ఏం చెప్పగలడు? అసలు సేవకుడికే దేవుని ప్రేమ ఏంటో, దేవుని వాక్యం ఏంటో తెలియకుండా సంఘానికి ఏం బోధించగలడు? ఏం చేయలేడు, నథింగ్. దేవునికి మహిమ కలుగును గాక. కనుక జాగ్రత్తగా అర్థం చేసుకోనండి. తన చేతులతో పైకెత్తి వారిని ఆశీర్వదించను మరియు చెప్పెను, చిన్న పిల్లను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి. పరలోక రాజ్యం ఇలాంటి వారిదని వారితో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. అందుకే మోషే పెద్దవాడైనప్పుడు మంచి తీర్మానం తీసుకున్నాడు. సమూయేలు పెద్దవాడైనప్పుడు మంచి తీర్మానం తీసుకున్నాడు. దేవుని సన్నిధిలో ఒక అద్భుతమైన పరిచర్య జరిగింది సమూయేలు ద్వారా. ఆమేన్. మోషే ద్వారా ఒక అద్భుతమైన విడుదల వచ్చింది. మొదటి నిర్గమమునకు ప్రవక్త మోషే. మోషే. నిర్గమము అనగా లోపలికి వెళ్ళుట, బయటికి వచ్చుట, లేక బయటికి వచ్చుట, లోపలికి వెళ్ళుట. ఈ ద్వంద్వ అర్థాలు కలిగినటువంటి నిర్గమమునకు మొదటి ప్రవక్త మోషే అయి ఉన్నాడు. అంటే పాపపు బానిసత్వంలో మగ్గిపోతున్న ఇశ్రాయేలీలను 400 సంవత్సరాలు ఇంచుమించుగా బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేళ్లను బయటికి తీసుకురావడానికి దేవుడు మోషేను పుట్టించి పెద్దవానిగా చేసి ఎన్నుకొని తన ప్రజలను బయటికి తీసుకొచ్చాడు. అంత గొప్పవాడైపోయాడు మోషే. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ మధ్యాహ్న సమయంలో నా పిల్లలు ఆ విధంగా ఉండాలని కోరుతుంది బైబిల్. పరిశుద్ధాత్మ యొక్క ఆలోచనది. నీ పిల్లలను గాలికి వదలొద్దు. ఈ లోక సంబంధమైనటువంటి ఈ దుష్ట ప్రభావం కలిగినటువంటి ఈ యొక్క యుగ సంబంధమైనటువంటి ప్రభావాలకు, కార్యాలకు లోని కానివద్దు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. మీకు తెలుసా, నన్ను మన్నించండి, మీరు చాలామంది సినిమా ఫేవరెట్స్ని కలిగి ఉంటారు, వాళ్ళని అభిమానించే వాళ్ళు ఉంటారు. సరే, నేను వాళ్ళని కించపరచడానికి చెప్పట్లేదు, కానీ నా హృదయ అభిమాని కంటే గొప్పలు ఎవరు లేరు నాకు, ప్రభువుని యేసుక్రీస్తు తప్ప. ఆమేన్, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో చూడండి, ఒక చిన్న పిల్లాడు లావుగుండి కదా, పళ్ళు ఎత్తుకుంటాయి. అది మూవీ ఏదో వచ్చింది, చిన్న డైలాగ్స్ ఇస్తున్నాడు. అందులో పెద్దోళ్ళు కూడా అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు.
అసభ్యకరంగా డైలాగులతో మాట్లాడే ఒక నటన ఆ కుర్రోడికి ఇచ్చారు మూవీలో. మాస్టర్ గారు మీరు చూసారా? మూవీ చూడలేదు కానీ నేను మొబైల్ ఆన్ చేస్తున్నప్పుడు ఆ కుర్రోడు ఎక్స్పీరియన్స్ అదేంటి అంటారు, యాక్టింగ్, తర్వాత ఇంకోటి అంటారండి ఎక్స్పోజ్, దేవునికి మహిమ కలుగును గాక. వాడు చూసేటప్పటికి బొండలా ఉన్నాడు. వాడు అంటాడు పెద్ద పెద్దోళ్ళని తిడుతున్నాడు. ఎలా తిడుతున్నాడు తెలుసా? పచ్చిబూతులు తిడుతున్నాడు. ఆ డైరెక్టర్ మరి అతను అలా నేర్పించారట, ఆ పిల్లోడికి బూతులు తిట్టమని, చిన్న నోటుతో పెద్ద పెద్ద డైలాగ్స్ మాట్లాడమని నేర్పించారట. ఏంటి కొంచెం బాధగా ఉంటుంది. అంత కుర్రోడు ఇప్పటి నుంచే డైలాగులు మాట్లాడుతుంటే, బయటోళ్ళతో మాట్లాడుతుంటే రేపొద్దున అమ్మనే తిడతాడు, నాన్నే తిడతాడు. తొలగిపోడు. పెద్దోడైన తర్వాత చిన్నప్పుడు నేర్పారు కదా మాటలు, ఏంట్రా అని బూతులు, ఇష్టానుసారంగానటువంటి డైలాగులు, చాలా డబుల్ మీనింగ్ డైలాగులు నేర్పారు ఆ కుర్రోడికి. అక్కడ కొంచెం ఎదిగిన తర్వాత ఏం చేస్తారంటే ఇంట్లో అమ్మ నాన్న కూడా ఏకేస్తూ ఉంటాడు. ఏమి నేర్పారు? అదే నేర్పారు. వాడు ఏమి నేర్చుకున్నాడు? అదే నేర్చుకున్నాడు. అందుకనే సొసైటీ అంటే ఇలాగే ఉంటుంది. సొసైటీలో కాదు నువ్వు జీవించవలసింది, నీ బిడ్డలను జీవింపజేయవలసింది సొసైటీని బాగు చేసే దేవుని వాక్యములో. ఆమేన్, హల్లెలూయా. సొసైటీనే బాగు చేసే దేవుని వాక్యములో మన బిడ్డలను ఏం చేయాలి? పెంచాలి. గ్లోరీ, హల్లెలూయా. కొంచెం కష్టంగా ఉంటాయి ఈ మాటలు, కానీ వాటి డైలాగులు చూడగానే మీకు నవ్వొస్తూ ఉంటాయి. కానీ పెద్దోడే అంటే ఇంక మారలేడు, ఇక అవే అలవాటైపోతాయి, అవే పంచులు అలవాటైపోతాయి. ఎందుకు తెలుసా? చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాడు. కానీ బాలుడైన సమయంలో చిన్నప్పటి నుంచి వాక్యం నేర్చుకున్నాడు. దీపం ఆరిపోక మునిపే దీపం వెలిగిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాడు. ప్రపంచానికి ప్రవక్త అయిపోయాడు. మోషే చిన్ననాటి నుండి వాక్యం విన్నాడు. ఆమేన్, హల్లెలూయా. వాక్య భయములో పెంచబడ్డాడు. దేవుడు ప్రవక్తగా అతన్ని పుట్టించాడు. ఆమేన్. పెద్దవాడైన తర్వాత పాపప బానిసత్వంలో మునిగిపోతున్న వారిని బయటికి తీసుకొచ్చాడు. అది నిజమైనటువంటి బిడ్డల యొక్క పెంపకం. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఫోన్ లేనండి అని విడిచిపెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే విడిచిపెట్టి పర్వాలేదులే అని వదిలేసిన ఒక తల్లి ఉంది బైబిల్లో. ఆమె హేరోదియా. మీకు తెలుసు రాజు దగ్గర బహుమానాలు కొట్టడానికి, బంగారు పథకాలు కొట్టడానికి మంచి మంచి మోడల్ డ్యాన్స్ నేర్పింది. ఎలాంటి స్టెప్ వేస్తే రాజు పడిపోయి అలా మెల్ల ఉన్న వజ్రహారాలు తీసి వేస్తాడో అనే గొప్ప గొప్ప డ్యాన్సులు నేర్పించేసిందండి. రానే వచ్చింది, ఆ రోజు వచ్చింది, వాళ్ళ అమ్మాయిని రంగంలో దించింది. ఎన్ని స్టెప్పులు వచ్చో అన్ని స్టెప్పులు వేసేయి అన్నది. వేసింది. ఎంత భయంకరంగా డ్యాన్స్ వేసిందంటే ఒళ్ళు కానకొండగా డ్యాన్స్ వేసింది. ఈరోజు అమ్మాయిలు కూడా, ఈరోజు అబ్బాయిలు కూడా ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు, ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అక్కడ వచ్చి ఒళ్ళు కానకొండగా స్టెప్పులు వేస్తూ అతి హీనముగా జీవిస్తున్న జీవితాలు మేము కళ్ళారా చూడగలుగుతున్నాం. లేరా ఇలాంటి వాళ్ళు? మాట్లాడతలేదేంటి? ఉన్నారు. నేను చెప్తున్న జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక సేవకునిగా ఈ పుల్పెట్టిది నేను చెప్తున్న విషయం లేఖనాల్లో మీరు చూసి అర్థం చేసుకోండి. నేను ప్రేమతో చెప్తున్న విషయం ఇది. ఎలాగైనా దేవుని చేత నువ్వు దీవించబడాలని నా కోరిక అయి ఉన్నది, నా ఆలోచన అయి ఉన్నది ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె డ్యాన్స్ వేసి మైమరిపించి రాజును మెప్పించి మైమరిపించిందో, నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఏం కావాలో కోరికంటే ఒక వజ్రహారాన్ని కోరుకుంటే సూపర్, లేదు ఒక ఎకరం భూమి కావాలని కోరుకుంటే మంచిది, ఇద్దుడు. అవునా? అది కావాలి ఇది కావాలంటే రాజ సంస్థానంలో ఉన్నవి చాలా విలువైనవి ఉన్నవి ఇవ్వచ్చు.
కానీ గుర్తించండి, ప్రవక్త తల కావాలని కోరింది. మీకు తెలీదు, ప్రవక్త తల కావాలని బాప్తిస్మిచ్చి యోహాను అప్పటికే సరసాల్లో ఉన్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను తల ఎందుకు కోరింది? వాళ్ళు చేస్తున్న తప్పును ఖండించినందుకు, వాళ్ళు చేస్తున్నటువంటి భయంకరమైన కార్యమును ఖండించి నువ్వు చేస్తున్న తప్పు అన్నందుకు ఈమె ఏం చేస్తుందంటే తన బిడ్డను సాధనంగా వాడుకొని ఆ రాజ సంస్థానంలో స్టెప్పులు వేయించి, ఎందుకంటే బాగా నేర్పింది స్టెప్పులో, ఒళ్ళు కానకుండా స్టెప్పులు వేయించి రాజును మైమర్పించి గొప్ప బహుమానం ఆయన ఏం కావాలని అడుగుతాడు కాబట్టి బహుమానాలు ఏం కోరకో, యోహాను గారి తల కావాలని కోరు. ఏంటండి ఇది అసలు? నీతిని బోధిస్తున్న ప్రవక్త, కాలం గురించి మాట్లాడుతున్న ప్రవక్త, లోక పాపమును మోసుకుని పోచున్న దేవుని గొర్రె పిల్ల ఇదిగో అని ప్రకటిస్తున్న ప్రవక్త తల కావాలంది, తలకాయే కావాలంది. ఎంతకి తెగించారు చూడండి వాళ్ళు. సరే, రాజు మాట తీయలేక యోహాను తలను నరికించి పళ్ళెములో పెట్టి వాళ్ళు ఎదురుగుండగా తీసుకొచ్చారండి. యోహాను తల, బ్రతుకున్న అతను యొక్క తలను నరికించి ఆ తలను పళ్ళెంలో పెట్టి ఎదురుగా తీసుకొచ్చారండి. అప్పుడు ఆమె కోపం చల్లారిందటండి. మీకు తెలుసా? చల్లారిందిలే. మీకు తెలుసా? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ కుటుంబం ఏది? హేరోదియా తన కుమార్తెల కుటుంబం. ఆమేన్, ఆమేన్. నేటి వరకు వేశ్య కుటుంబం అయిపోయింది. శాపం, శపించాడు దేవుడు. నేటి వరకు వేశ్య కుటుంబం అయిపోయింది. ఎంత భయంకరమైన శాపం ఆ కుటుంబానికి వచ్చిందండి. ఎంత భయంకరమైన శాపం అది. పెళ్లి చేసుకోమంది ఉంటే ఎవడో పెళ్లి చేసుకుంటలేదట. నేను చాలా అందంగా ఉన్నా కదా పెళ్లి చేసుకుంటే నేను ఎవడో చేసుకుంటాడా అంటున్నారట. నా కూతురికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నానంటే నీ కూతురికి పెళ్ళి అంటే 2-3 సంవత్సరాలు నా దగ్గరికి నేను తీసుకుంటా, నా దగ్గర ఉంచుతాను, నీకు 1 ఎకరం పొలం రాస్తాను అంటున్నాడటండి. అయ్యా నా కూతురు అలా కాదు పెళ్లి చేద్దాం అనుకుంటే మీకు పెళ్ళేంటి? చివరికి వాళ్ళ కుటుంబం ఏమైపోయింది? వాక్యాన్ని దాటి, దేవుణ్ణి దాటి విచ్చలవిడిగా స్టెప్పులు నేర్చుకుని లోకాచారాలతో మునిగిపోయి యోహాను తల అడిగి ఈరోజు ఆ కుటుంబం వేశ్య కుటుంబం అయిపోయింది. గుర్తించండి, దేవునితో పరిహాసం ఆడడం వద్దు, దేవునితో వెటకారం ఆడొద్దు. వాక్యం ఏం చెప్తుందో విను. నువ్వు లోబడగలిగితే వాక్యానికి లోబడు. లోబడలేకపోతున్నావా? మోకాళ్ళుని ప్రార్థన చేయి. వాక్యాన్ని మాత్రం కించపరచడానికి ప్రయత్నించొద్దు. లేఖనం ఏది చెప్తుందో ప్రపంచం అదే జరుగుతుంది ఇప్పుడు. మీకు తెలుసు, లేఖనము ఏది బోధించిందో ప్రపంచం అదే జరుగుతుంది. మీరు యుద్ధములను, యుద్ధ సమాచారములను చూచెదరు, విందురు. జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యమని యేసుక్రీస్తు బ్రతుకున్న సమయాలలో 2000 సంవత్సరాల క్రితం ఏదైతే ఆయన చెప్పాడో, నోరారా చెప్పిన మాట ఈరోజు అక్షరాలుగా మన కళ్ళారా చూస్తున్నాం. దేశం మీద దేశం బాంబులు వేసుకోవడం, యుద్ధ సమాచారాలు, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం. మనుషులు మూర్ఖులుగా మారిపోతారు, పశుప్రాయులుగా మారిపోతారు, వావి వరుసలు లేకుండా జీవిస్తారు. అక్షరాలుగా లేఖనం ఏదైతుందో ఆ లేఖనం కళ్ళారా చూస్తున్నాం ఈరోజు. అంటే ఈ బైబిల్ చెప్పింది జరుగుతుందా? మాట్లాడతలేదు. బైబిల్ చెప్పింది జరుగుతుందా? వాక్యం ప్రకటించబడింది ఇప్పుడు జరుగుతుందా? ఇంకా జరుగుతుందా? రైట్, జరుగుతుంది. నేను అదే చెప్తున్నాను. అయ్యా, సహోదరి సహోదరుడా, మీకు ప్రేమతో బోధించే విషయం ఏంటో తెలుసా? దేవుని ప్రేమను,
దేవుని కరుణ వాత్సల్యతను, దేవుని ఆశీర్వాదాన్ని అలుసుగా చూడకు, అలుసుగా చూడకు. ఆడెవడో గెడ్డం పెంచుకున్నాడు, తోలు తట్టి కట్టుకున్నాడు, అడవి మనిషిలో ఉన్నాడు, ఆయన చంపితే నాకేమవుతుంది కదా అనుకుంది పాపం. కానీ దేవుని ప్రవక్తని తెలియదు, శిక్ష పడుతుందని గ్రహించలేకపోయింది. ఒకవేళ గ్రహించినా తన మాటే నెరవేర్చబడాలని కోరుకుతూ ఉంది అక్కడ. ఈరోజు చాలామంది అంతే, వాక్యం తెలియక బాధపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాక్యం తెలుసుండి ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఓకేనా? ముగింపులోకి వస్తున్నాం, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చంటి బిడ్డలను నా యొద్దకు రానివ్వండి. ఎందుకు? ఇలాంటి వారిదే పరలోక రాజ్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మీయ దత్తపుత్రత్వము అనేటువంటి వర్తమానంలో నుంచి మనమందరము దత్తపుత్రులమే, మనమందరము దత్తపుత్రులమే. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాను. దేవుడు మనల్ని ఏం చేశాడు? ఎంతో ప్రేమించాను. దేవుడు మనల్ని ప్రేమించాడట. ఓ అద్భుతం కాదండి? ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించాడట. నువ్వు ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించాడట. నువ్వు ప్రేమించకపోయినా ఆయన నిన్ను ప్రేమించాడట. మొదటిగా ఆయనే నిన్ను ప్రేమించాడట. ఎంతమంది ఆమెను చెప్పగలరు దానికి? ఆమేన్, హల్లెలూయా. చూడండి, తన కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా ఆయన మనలను దత్తత చేసుకొనెను. మనల్ని ఏం చేశాడు? ఆయన దత్తత చేసుకున్నాడు. మరియు మనమందరము దత్తపుత్రులము. మరియు జ్ఞాపమునకు తెచ్చుకునుడి, ఈ చిన్న బిడ్డ వెళ్ళుటకు ఏ నివాసము లేనందున తమతో తెచ్చుకుని ఒక నివాసం ఇచ్చి పోషించుచుండిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక నివాసంలోకి వెళ్తున్నాం ఇప్పుడు. అదే దేవుని నివాసం అయి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అదే దేవుని యొక్క నివాసమై ఉన్నది. సరే, ఇప్పుడు ఈ నివాసంలోనికి ఎలా వెళ్ళాలి? దేవుని ద్వారా ప్రతిష్ఠించబడుట ద్వారా వెళ్తాం మనం. గ్లోరీ, హల్లెలూయా. ఒకానొక సమయంలో, ముగింపులోకి వస్తున్నాను, ఒకానొక సమయంలో యేసుక్రీస్తు దగ్గరికి శిష్యులందరూ వచ్చేసారు. శిష్యులందరూ వచ్చి అందరూ వింటున్నారండి. వీళ్ళిద్దరికీ అనుకుంటున్నారు ప్రసంగం పాపం. అక్కడైనా వింటున్నారా? వింటే మీకు ఈరోజు ఆశీర్వాదమే, ఆశీర్వాదం తీసుకుని వెళ్తారు మీరు. వాక్యం ఎప్పుడు ఆశీర్వదించేది. ఆమేన్, హల్లెలూయా. చాలామంది శిష్యులు ఉన్నారు. ఒకానొక సమయంలో యేసుక్రీస్తు నిలబడి ఉన్నాడు. ఇలా నిలబడి ఉండగానే పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ, ఈరోజు తేలిపోవాలి ఈరోజు అన్నాడటండి. ఈరోజు తేలిపోవాలా అన్నాడట. ఏంటి తేలిపోయేది అని ఈయన అన్నాడటండి. నీకు తెలుసా, పరలోకములో ఎవరు గొప్పవారు అనేది ఈరోజు దేవుని చేత తేల్చేసుకుందాం అన్నాడటండి. నువ్వా నేనా? నువ్వా నేనా? యోహానా? ఎవరో పరలోకంలో ఎవరు గొప్ప అనేది యేసుక్రీస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి తేల్చేసుకుందాం. దాస్ గారా, సంటి గారా? దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు గొప్పోళ్ళు? ఇక్కడ కూర్చున్న మీరు గొప్పోళ్ళు. ఎవరు గొప్పోళ్ళు? వీళ్ళకి పరలోకం వెళ్ళడానికి, పరలోకంలో ఎవరు గొప్పో ఎవరు తక్కువో అనే డౌట్ వచ్చేసిందటండి. అని ఆలోచన వచ్చి వీళ్ళు అంటున్నారట, అసలు పరలోకంలో ఎవరి గొప్ప అనేది మనం యేసు దగ్గర తెలుసుకుందామని చెప్పి వచ్చేసారటండి. యేసుక్రీస్తు నిలబడి ఉన్నాడటండి. యేసుక్రీస్తు నిలబడి ఉన్న తర్వాత పేతురు వచ్చాడట, యాకోబు వచ్చాడట. ఆమేన్, హల్లెలూయా. శిష్యులందరూ చుట్టూ ఉన్నారటండి. అప్పుడు అంటున్నారు నోరు తెరిచి, ప్రభువా, పరలోకంలో మేము ఎవరు గొప్పోళ్ళం? నేనా, వీడా, వాడా? ఎవరిని అడుగుతున్నారు వీళ్ళు? ఎవరిని అడుగుతున్నారు? పరలోకాన్ని అడుగుతున్నారు వీళ్ళు. ఆయనే పరలోకం అసలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.
పరలోకం గురించి పరలోకాన్ని అడుగుతున్నారు వీళ్ళు. అప్పటికి పరలోకం ఆయనే కదా. ఒకానొక సమయంలో పరలోకం చూడాలని నేను ఇక్కడికి ఉంటే ఇక్కడికి ఇదే పరలోకం అన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు నిలబడ్డాడు. పేతురున్నాడు, యాకోబు ఉన్నాడు, యోహాను ఉన్నాడు, ఆంద్రేయ ఉన్నాడు అనుకుంటున్నారట. నువ్వు కంగారు పడకు, నన్నే గొప్పవాడిని ఖచ్చితంగా యేసయ్య అంటాడు అని ఒక శిష్యుడు అన్నాడట. ఊరుకోయా, యేసు ప్రేమించే శిష్యుడు నేను, ఆయన రొమ్మున అనుకున్నవాడిని కనుక నాకే పరలోకంలో గొప్ప పడుతుందని చెప్తాడు. నువ్వు చూడు, కంగారు పడక, నువ్వు చూడు మరి అనుకుంటున్నారట. ఎవరో శిష్యులు అందరూ అనుకుంటారట. ఇంకొకరు అంటారట, ఊరుకోవయ్యా, నేను ఎప్పుడు ఆయన వస్తుంటే తివాచీలు పరుస్తూ స్వాగతింపజేస్తూ ఉంటాను. ఖచ్చితంగా నా ఘనకార్యాలు పరలోకంలో మొరబెడుతున్నాయి కనుక నేనే గొప్ప అని ఒక శిష్యుడు అంటున్నాడట. ఊరుకోవయ్యా, మీరందరూ ఊరుకోండి. యేసయ్య వాక్యం చెప్తున్నప్పుడు గొంతారిపోతుంటే వాటర్ బాటిల్ ఇచ్చిన నేనే కనుక పరలోక రాజ్యం నేనే గొప్ప, పరలోక రాజ్యంలో నేనే గొప్ప. ఏంటి వీళ్ళందరూ పరిచర్య విధానాలు జ్ఞాపకం చేసుకుని నేనే గొప్ప, నేనే గొప్ప, నేనే గొప్ప నా పేరు చెప్తాడు అనుకుంటున్నారట వీళ్ళు. జరిగిపోయింది మీటింగ్. బాగున్నారమ్మా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది చేతులెత్తి ఆమెను చెప్పగలరు? మీకోసమే వాతావరణం ఇది. హల్లెలూయా. ప్రార్థన చేసాం మేము, మీరు కూడా ప్రార్థన చేశారో నాకు తెలియదు కానీ ప్రార్థన చేసి వచ్చాము ఇక్కడికి. ఆమేన్. ఏమో ఇంకా సిగ్నల్ లేవా? ముగించేమా? రైట్. నేను కడకు వచ్చాను, నువ్వు సిగ్నల్ ఇచ్చావు, సరిపోయింది మన ఇద్దరికనే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఫైనల్గా వచ్చేసాం. ఇప్పుడు యేసుక్రీస్తు మధ్యలో నిలబడ్డాడు. ఇది బాగా వినండి. యేసుక్రీస్తు వచ్చి మధ్యలో నిలబడ్డాడు. శిష్యులందరూ చుట్టూ ఉన్నారు. శిష్యుల్లో వాగ్వాదం పెరిగిపోతూ ఉంది. వాళ్ళు చేసిన పని, వాళ్ళు చేసిన పరిచర్య జ్ఞాపకం చేసుకుని నేనే బెటరు, నేనే బెటరు, నేనే బెటరు, నన్నే గొప్ప అంటాడు, నన్నే గొప్ప అంటాడు, నన్నే గొప్ప అంటాడు అని వీళ్ళు ఊహల్లో తేలిపోతున్నారు. అలా తేలిపోతున్న సమయాలలో యేసుక్రీస్తు ఏమనాలి? పేతురా నువ్వే గొప్ప అనాలి, యాకోబా లేకపోతే నువ్వే గొప్ప అనాలి, ఆంద్రయ్య నువ్వే గొప్ప అని చెప్పాలి, బర్తులోమి నువ్వే గొప్ప అని చెప్పాలి, ఓ తోమా నువ్వే గొప్ప అని చెప్పాలి. ఎవరి పేర్లు చెప్పట్లేదు. ఈయన మౌనమైపోయాడు. ఆయన ఎన్నికలాగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎన్నిక ఒక అద్భుతమైంది, చాలా వెరీ వెరీ డిఫరెంట్గా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. చాలా డిఫరెంట్గా ఉంటుంది. మౌనమైపోయాడు. మొఖాలు ఇంకా చూస్తున్నారు. ఎవరో నేను ఎప్పుడు ముగింతానని మీరు ఎలా చూస్తున్నారో అలా యేసు వైపు చూస్తున్నారట అండి. ఇలా చూస్తున్నారట. ఏం మాట్లాడేటి, ఈ నోరు ఎప్పుడేటినా, ఎవడు గొప్పడు చెప్పలేకపోతున్నాడు ఈయన. మొన్నేమో లేదో మనసులో మాట్లాడుకుంటే ఎందుకు సనుక్కుంటున్నారు అన్నాడు. మరి మన పరిచర్య గురించి చెప్పలేడా? ఎందుకు మౌనం అయిపోయాడు అంటే అలా మౌనంగా ఉన్నాడు ఆయన. ఎందుకు మౌనంగా ఉన్నాడో చెప్తాను మీకు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళందరి మీటింగ్ ఆగిపోయింది అక్కడ. వీళ్ళ మీటింగు ఆగిపోయింది. ఏకాగ్రతతో ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్తాడా ప్రభు అని. అప్పుడు ఆ మధ్యలో ఒక చంటి బిడ్డ ఉన్నాడటండి. దేవునికి మహిమ కలుగును గాక. గ్లోరీ హల్లెలూయా. మీకే చెప్తున్నది అంతనే. ఆమేన్. హల్లెలూయా. ఏది మన రెండు చేతులు ఉన్నాయి ఇక్కడ. హల్లెలూయా. ఒక చంటి బిడ్డను తీసుకున్నాడటండి. ఏంటి, అంత పెద్దోళ్ళ మధ్యలో, అంత పెద్దవారి మధ్యలో ఒక చంటి బిడ్డను తీసుకుని సంకన పెట్టుకుని, హల్లెలూయా, సంకన పెట్టుకుని అన్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే ఈ చంటి బిడ్డలా ఉంటారో వారే పరలోకంలో గొప్ప అన్నాడటండి. పరలోకం వెళ్ళిపోదామంటే ఏదో అనుకుంటున్నాం మనం. పరలోకం అంటే చాలా ఈజీగా ఉంది. చంటి బిడ్డను ఎత్తుకోవాల్సిన పని ఏమొచ్చింది? అయినా పేతురు నువ్వు కరెక్ట్ అని చెప్పాలి కదా, నువ్వు కరెక్ట్ అని చెప్పాలి కదా, లేకపోతే నువ్వు ముందు వెళ్తావు, తర్వాత ఈడు వెళ్తాడు, మూడు ఆడెళ్తాడని చెప్పొచ్చు కదా. ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు ఇవ్వచ్చు కదా. పోనీ అదేం లేదు, ఏమి లేవు. మధ్యలో నిలబెట్టాడు. ఒక చంటి బిడ్డ అక్కడ ఎత్తబడ్డాడు.
అదే చెప్పాను ఇప్పుడు మీకు. చంటి బిడ్డ వాళ్ళ మధ్యలో ఎత్తబడ్డాడు. గ్లోరీ హల్లెలూయా. ఒక చంటి బిడ్డ ఎత్తబడ్డాడు అక్కడ. హల్లెలూయా. అంటాడు ప్రభువైన యేసుక్రీస్తు సంకటం వేసుకుని, ఇదిగో ఎవరైతే ఈ చంటి బిడ్డ లాంటి మనసు కలిగి ఉంటారో వారిదే పరలోక రాజ్యం అన్నాడండి. ఏంటిది? ఎందుకు ఇలా చెప్పాడు? చంటి బిడ్డ సంకటం వేసుకుంటే ఈముడెత్తుందటండి, ఈముడుతుందట. పడిపోతానేమో బాబు అని కాలరికి లాగేస్తుందట. నైనిస్ని ఎలా లాగుతుంది? అవునా? బండి ఒకటి కొన్నాడు వాళ్ళ నాన్నగారు, దానికి బెల్ట్ ఒకటి ఉంది, మళ్ళీ సీట్ బెల్ట్. ఇలా హ్యాండిల్ పట్టుకుంటుంది, కదలదు, అలాగే గట్టిగా పట్టుకుంటుంది. పడిపోతానేమోనని. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు కుర్రోళ్ళు బైక్ తోలుతున్నారు చేతులు వదిలేసేసి. మూతుపళ్ళు రాలుతాయన్నా భయం లేదు, కాళ్ళు చేతులు ఇరుగుతాయన్నా భయం లేదు. నైనీ స్త్రీకి ఉన్న జ్ఞానం కూడా లేదు అలాగే. నైనీ స్త్రీకి ఉన్న జ్ఞానం కూడా లేదు. వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చిన బండి ఇప్పుడు ఇక్కడ పెట్టాడు. ఏదది? ఆ బండి పట్టుకుంటుంది, బెల్ట్ పెట్టుకుంటుంది, రమ్మంటే వెళ్ళిపోతుంది. ఆమేన్ హల్లెలూయా. పడిపోతానన్న జ్ఞానం ఆ పిల్లకు ఉంది. ఈరోజు బైకులు నడిపే అబ్బాయిలు చేతులు వేసి నడుపుతున్నారు. ఆమేన్ ఆమేన్. అమ్మాయిలు ఈరోజు, అబ్బాయిలు ఈరోజు చేతులు వదిలేసి మరి నడుపుతున్నారు. అందుకనే పుట్టుపోతులు దాటిపోతున్నాయి. ఈ పక్క రోడ్డు ఆ పక్క వచ్చేస్తుంది, ఈ పక్క రోడ్డు మీద ఉన్నది ఆ పక్క వచ్చేస్తుంది బండి. ఏంటిది? చేతులు వదిలేసి నడుపుట, కాళ్ళు పైకెత్తి నడుపుట, నిలబడి నడుపుట. ఆహా, ఓ హల్లెలూయా. పేతురు అన్నాడు, యేసుక్రీస్తు దగ్గర నేను ప్రధాన శిష్యుడిగా ఉన్నాను, నాకు ఫిలాసఫీ తెలుసు కనుక ఏ పరలోకంలో నేను గొప్ప అన్నాడు. పేతురు నువ్వు గొప్ప ఏం కాదన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎవరు గొప్ప? ఆమేన్. నేను ఒక కోణంలో మాత్రం చెప్తున్నాను. ఎవరు గొప్ప? ఎవరైతే యేసుక్రీస్తు ఆమేన్ హల్లెలూయా పిలుస్తున్నప్పుడు వచ్చి అని ఎత్తుకున్నప్పుడు ఇముడుతారో వాళ్ళే పరలోకంలో గొప్ప. గ్లోరీ హల్లెలూయా. దేవుడు నిన్ను ఎత్తుకున్నప్పుడు నువ్వు ఇమిడితేనే గొప్ప. ఆ మనసు నీకు ఉండాలి. ఈరోజు దేవుడు పిలుస్తుంటుంటే ఎటకారంగా మాట్లాడేవాళ్ళు, ఇప్పుడేంట్రా భక్తి అంటే, పళ్ళు రాలంతాడో తెలియ భక్తి చేయాలి, గుడ్డోడుగా వెళ్ళినప్పుడు భక్తి చేయాలి, కానీ ఇంత పడుసు వయసులో భక్తి ఏంట్రా అని కాళ్ళు పోలు చాలామంది ఉన్నారు. ఏంటనుకుంటున్నారు మరి? దేవునికి మహిమ కలుగును గాక. అందుకని యేసుక్రీస్తు ఒక చంటి బిడ్డని ఎత్తుకోవాల్సి వచ్చింది. ఆ చంటి బిడ్డ ఏమని తెలుసండి? యేసు ఎత్తుకోగానే రెండు చేతులు ఆయన భుజం మీద ఎత్తి ఇలా పట్టేసుకుందటండి. ఆమేన్. అతుక్కుపోయింది, ఇమిడింది. ఈరోజు చర్చలో ఇవ్వట్లేదు, దేవుళ్ళో ఇమడట్లేదు ఈరోజు. ఆమేన్ హల్లెలూయా. చంటి బిడ్డల గురించి ఎందుకు ప్రభువు మాట్లాడాడో మీకు ఈరోజు అర్థమవుతుంది ఖచ్చితంగా. ఆమేన్ హల్లెలూయా. చంటి బిడ్డల యొక్క మనస్తత్వం గురించి ఎందుకు మాట్లాడాడో ఈరోజు అర్థమవుతుంది మీకు. ఆ మనసు కలిగి ఉండాలి అంటాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. అలాంటి మనసు కలిగిన వారే, అలాంటి మనస్తత్వం కలిగిన వారే పరలోక రాజ్యమునకు వారసులు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి వారిని అంటే చంటి బిడ్డలను ఆటంకపరచకండి, వారు నా యొద్దకు రానివ్వండి. ఇంకొక మాట చెప్తున్నాను, మనం అందరము దేవునికి పిల్లలమే. యేసుక్రీస్తు దగ్గర ఉన్న పిల్ల ఏ విధంగా అయితే చంకన ఇమిడిందో, ఈరోజు సంఘముగా నీవు దేవుని వాక్యములో ఇమిడిపోవాలి. దేవుని వాక్యములో ఇమిడిపోవాలి. దేవుని వాక్యముతో నువ్వు అతుక్కుపోవాలి. దేవుని వాక్యములో లీనమైపోవాలి నీవు. అప్పుడు నీ కుటుంబం, నీవు, నీ పరిస్థితులన్నిటినీ ప్రభువు మార్చి, దీవించి, ఆశీర్వదించి 30 దంతులుగాను, 60 దంతులుగాను, 100 అంతలుగాను ఫలింపజేసి ఆమేన్ హల్లెలూయా తన నిత్య రాజ్యమునకు నిన్ను వారసులుగా చేయగలడు. ఆమేన్. వాక్యాన్ని, కుటుంబము ఆ విధంగా ప్రేమించాలని లేఖనం మనకు బోధించబడింది. మన పిల్లలను వాక్యంలో అలా పెంచాలని బోధించబడింది.
ఎంతమంది తీర్మానం చేసుకుంటారు? నా పిల్లలను కూడా వాక్యంలో పెంచాలని. డ్యాన్సుల్లో కాదు సుమా, డీజేలో కాదు సుమా, బ్రేక్ డ్యాన్సులు కాదు సుమా, మోడర్న్ కాదు సుమా, బ్యూటీ పార్లర్ కాదు సుమా, లోక సంబంధమైన ఆచారాలు కాదు సుమా. ఆమెను హల్లెలూయా. దైవ భయం నేర్పండి వాళ్ళకి, దైవ భక్తి నేర్పండి వాళ్ళకి, ఉదయాన్నే లేచి ప్రార్థించడం నేర్పండి వాళ్ళకి, ఉదయాన్నం లేచినప్పుడు దేవుని స్తుతించడం నేర్పండి వాళ్ళకి. ఆమేన్ హల్లెలూయా. పెద్దవారైన తర్వాత వారు దేవుడు వాడుకునే పాత్రలుగా ఉంటారు. వాళ్ళు దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని సకీనా మేఘం ఆ కుటుంబం మీద ఉంటుంది. ఒక సమూయేలు కుటుంబం మీద ఉన్నట్లుగా, ఒక మోషే కుటుంబం మీద ఉన్నట్లుగా ఈరోజు మన కుటుంబాల మీద కూడా ఆ విధంగా దేవుని కృప ఉండునుగాక. బెంజమిన్ కుటుంబం మీద ఆ విధంగా దేవుని కృప నిలుచునుగాక. కూడి ఉన్న మీ మీద దేవుడు ఆ కృప ఉంచునుగాక. చంటి పిల్ల మనస్తత్వం కలిగి దేవుని రాజ్యమునకు చేరుదుముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తలలో వంచండి. ఒకసారి అందరూ లేచి నిలబడి ప్రార్థనలో మాతో ఏకీవించాలని మనం చేస్తున్నాను. ఒకసారి మాతో లేచి నిలబడి ఏకీవించండి. బెంజమిన్ కేక్ అని తీసుకొచ్చారా? కేక్ ఉందా? కేక్ కూడా ఏర్పాటు చేయండి. ప్రార్థన చేసిన తర్వాత మనకు కేక్ కటింగ్ ఉంటుంది. ఆ తర్వాత మనకి కార్యక్రమాలన్నీ జరిపించబడతాయి. మహోన్నతుడైన మా తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. మా బిడ్డలను మేము ఎలా పెంచాలో అనేది నీవు మాకు నేర్పుతున్నందుకు వందనాలు. ఇది మనుషుని మాట కాదయ్యా, ఇది నీ మాట అయి ఉన్నది. ఇది మనుషుని మాట కాదు ప్రభువా, ఇది నీ మాట. నీకే మహిమ ప్రభువా, నీకే కృతజ్ఞతాస్తులు తండ్రి, నీకే ఆరాధన ప్రభువా, నీకే ఆరాధన. చిన్న కోరస్ ఉంటుంది బ్రదర్స్, చూడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. గ్లోరీ టు లార్డ్, గ్లోరీ టు లార్డ్. నీకే స్తోత్రములు తండ్రి, నీకే సమర్పిస్తున్నాను ప్రభువా. మా బిడ్డలు నీ చేతులు పెడుతున్నాం తండ్రి. లోకమైతే మా బిడ్డలను పాడు చేయగలదు, అది పాపములో ముంచగలదు. కానీ నీ చేతుల్లో పెడితే నా బిడ్డలు దీవించబడతారయ్యా. నీ వాక్యములు పెంచితే నా బిడ్డలు ఆశీర్వదించబడతారయ్యా. నీ చేతుల్లో నా బిడ్డలు ఉంచినట్లుగా నాకు తగిన ఆలోచనలు నాయన, తగిన సహాయం ఈ ప్రభు. చేనిలోని పైరు పండకున్నను, సాలలోని పశువులు లేకపోయినా, ప్రభువా నీవు ఎంతైనా నమ్మదగిన వాడవయ్యా. చాలీనా సరి అయినా సహాయకుడవు నీవయ్యా, మంచి సహాయకుడవు నీవయ్యా. ప్రభువా నీవు ఎంతైనా నమ్మదగిన వాడవయ్యా. చాలీనా సరి అయినా సహాయకుడవు నీవయ్యా, మంచి సహాయకుడవు నీవయ్యా. గ్లోరీ. చేనిలోని పైరు పండకున్నను, సాలలోని పశువులు లేకపోయినా, చేనిలోని పైరు
ఉండకున్నను, శాలలోని పశువులు లేకపోయినా ఆనందం నీ అందే, ఆనందం నీ అందే. పోషకుడా సమకూర్చుదువే, పోషకుడా సమకూర్చుదువే. ప్రభువా నీవు ఎంతైనా నమ్మదగిన వాడవయ్యా, చాలినా సరి అయినా సహాయకుడవు నీవయ్యా, మంచి సహాయకుడవు నీవయ్యా. నీ అరచేతిలో నన్ను చిక్కుకుంటివే, నీ చేతి నీడలో కప్పుకుంటివే. నీ అరచేతిలో నన్ను చిక్కుకుంటివే, నీ చేతి నీడలో కప్పుకుంటివే. చావైనా మరేదైనా, చావైనా మరేదైనా నన్ను ముట్టకుండా దాచితి, నన్ను ముట్టకుండా దాచితి. ప్రభువా నీవు ఎంతైనా నమ్మదగిన వాడవయ్యా, చాలినా సరి అయినా సహాయకుడవు నీవయ్యా, మంచి సహాయకుడవు నీవయ్యా, మంచి సహాయకుడవు నీవయ్యా. మహోన్నతుడైన మా తండ్రి, ఇంతవరకు మాకు సహాయం చేసిన దేవుడవు, నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంత చక్కని కొడుకుని ఏర్పాటు చేసినటువంటి కుటుంబాన్ని బహుగా దీవించండి అయ్యా. బెంజమిన్ను అలాగునని ఝాన్సీని మీరు ప్రేమించి ప్రేమతో ఇచ్చినటువంటి నాయన స్త్రీ కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నీ బుద్ధిలో నీ జ్ఞానంలో పెంచండి, నీ భయభక్తుల్లో పెంచండి ప్రభువా, నీ కౌగిట్లో దాచిపెట్టండి ప్రభువా. కూడి వచ్చిన సంఘాన్ని దీవించండి, బంధువులను దీవించండి. ఇక్కడ ప్రభా సంగీత పరిచయం చేస్తున్న బిడ్డలను ఆశీర్వదించండి. అనేక చోట్ల బలమైనటువంటి వారిగా వాడుకోండి ప్రభువా, సాధనాలుగా వాడుకోండి ప్రభువా. నువ్వు ఇచ్చిన వాతావరణం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఈ సంవత్సరం అంతా నీ దయా రెక్కల కింద బిడ్డను కాపాడి భద్రపరచండి. ఇలాంటి పుట్టినరోజులు అనేకములు ఆ బిడ్డ జీవితంలో జరుగునుగాక. దీర్ఘాయుషుతో నీ బిడ్డను నింపండి ప్రభువా. యేసయ్యా, ఒక చక్కని ఎస్తేరు వలె, ఒక రూతు వలె, ఒక రిబ్కా వలె దీవించు బాబు. ఓ దేవా దీవించు నాయన. గాంధీ గారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకునండి, వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించండి. నీ శక్తిన మేఘం ఉంచండి ప్రభువా. వ్యాధిగ్రస్తులుంటే స్వస్థపరచండి, రక్షణ పొందలేని వారికి రక్షణ అనుభవం దయచేయండి. ఈ దినమందు నువ్వు మహింపరచబడ్డావని నమ్ముతున్నాము దేవా. ఒకవేళ ప్రభువా ఈ మాటలు ఎవరైనా గాయపరిచినట్లయితే నిశ్చయముగా వారికి నువ్వు బయలుపాటు చేయండి. ఇది సత్యమని వారికి బయలుపాటు చేయండి. ఈ కాలం ఎంత భయంకరంగా ఉందో వారి బయలుపాటు చేయండి. నీ వాక్యంలో వాక్య భయములో పెంపారు చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆయన సన్నిధి, సమాధానము ఇప్పుడును ఎల్లప్పుడును కూడిక ఏర్పాటు చేసిన కుటుంబానికి, కూడా వచ్చిన సంఘానికి, బంధువులకును, వాక్యమైన బిడ్డలకును ఆయన కృప తోడైండును గాక. ఆయన కృప బలపరచును గాక. ఆయన కృప నిత్యముండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. దయతో కూర్చోనండి. నాయన స్త్రీని తీసుకురండి. కేక్ కటింగ్ ఉంది.
అదే రీతిగా ఈ సమయంలో తులసి, అదే రీతిగా వారి సహోదరి వారిరువురు చక్కటి గీతం పాడుతుంటుండగా ఈ కార్యక్రమాన్ని ఆయన స్త్రీ బెంజమిన్ కుటుంబ సభ్యులు దగ్గర ఉండండి. మేము పిలిచిన వారందరూ టక్ టక్ మంట కాస్త ముందుకు వచ్చినట్లయితే త్వరగా కార్యక్రమం